హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక అప్డేట్ అయితే మీ ముందుకు నేను తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాట్లాడిన టాపిక్ అంటే పెన్షన్ల గురించి అయితే మనకు ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి మీకు నేను వినిపిస్తాను, చదివి తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక మనం పూర్తిగా అయితే వివరాలకి వెళ్ళిపోదాం. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ మెసేజ్ రూపంలో తెలియాలన్నా మీరు నా ఛానల్ వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది, దాన్ని ఫాలో చేయండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోతాం. వివరాలు ఏంటంటే సదరం వెరిఫికేషన్ రీషెడ్యూల్ కోసం 3 days మాత్రమే ఉంటుంది. పెన్షన్ వెరిఫికేషన్ ఇంకా 20 days మాత్రమే ఇంకా మిగిలి ఉంది. కొత్త పెన్షన్ ఎప్పుడు, ఈ విషయాలను తెలుసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్కటిగా మీకు నేను పూర్తిగా అయితే వివరాలు అందిస్తాను ఫ్రెండ్స్. మనకు వచ్చిన దాని గురించి ఫస్ట్ మీకు నేను చదివి వినిపిస్తాను, తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షన్లకు వెరిఫికేషన్ ఎంతో పారదర్శకంగా జరుగుతుందనేసి రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ శాంతి శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు తెలిపారు. అలాగే రాష్ట్ర సచివాలయాల ఆయా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 8 లక్షల దివ్యాంగుల సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ జరుగుతుందనేసి, ఇందులో ఇప్పటికి వరకు 1.20 లక్షల పింఛన్ల వెరిఫికేషన్ పూర్తయినట్టు తెలిపారు. గతంలో నియమ నిబంధనల ప్రకారమే ఈ పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతుందని, అర్హులైన ఏ ఒక్కరిని ఎటువంటి అన్యాయం జరగదన్నారు. ఎంఎస్ఎంఈల సర్వే కూడా ముమ్మరంగా సాగుతుందని, ఇప్పటి వరకు 50% మేర సర్వే పూర్తయిందని, ఈ సర్వే మార్చి 15 కల్లా ఈ సర్వే పూర్తవుతుందనేసి ఆయన తెలిపారు ఫ్రెండ్స్. అంటే ఆయన చెప్పింది మనకి ఇది ఇంకా 20 రోజులు మాత్రమే ఉంది. అంటే ఈరోజు 21వ తేదీ నుంచి ఇంకా ఇంకా 15 రోజులు, అంటే కనిష్టం 20 రోజుల దాకా ఉందన్నమాట. అంటే దివ్యాంగుల పెన్షన్లు 20 రోజులు మాత్రమే ఇక ఉంది వెరిఫికేషన్కి. ఈ వెరిఫికేషన్ 20 రోజుల తర్వాత వాళ్ళ పెన్షను ఎవరైతే అనర్హులైతే ఉంటారో వాళ్ళ పెన్షన్లు తొలగించే దిశగా ప్రభుత్వం అయితే ఉంది. కాబట్టి ఎవరైతే అర్హులైతే ఉన్నారో వాళ్ళ పెన్షన్ ఏ ఒక్కటి కూడా తొలగించబోమనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. పలు మంత్రులు కూడా పలుమార్లు కూడా చెప్పడం, మనకి మీడియా ముందు కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే మనం ముఖ్యంగా మాట్లాడుకోదలుచుకున్న విషయం ఏంటంటే, ఇక్కడ సదరం వెరిఫికేషన్ రీషెడ్యూల్ 3 రోజులు మాత్రమే ఉంటుందని నేను చెప్పడం జరిగింది. కాబట్టి దాని గురించి అయితే మీకు ఇప్పుడు నేను చెప్తాను. దాని గురించి ఏంటంటే, సదరం సర్టిఫికేట్ కానీ సరే, దివ్యాంగ పెన్షన్ వెరిఫికేషన్ అయినా సరే జరగబోయేది ఏంటంటే, ఇక్కడ మనకి ఎవరైతే దివ్యాంగులు అయితే ఉంటారో వాళ్ళ ఇంటికి అయితే నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. పలానా రోజు దివ్యాంగుల పెన్షన్ వెరిఫికేషన్ ఉంటుంది, అధికారులు వస్తారు, ఇంట్లో ఉండండి అనేసి. వాళ్ళు వచ్చిన తర్వాత, అధికారులు వచ్చిన తర్వాత మీరు వాళ్ళు సహకరించి మీ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు ఒక కాగితం అయితే ఇస్తారు. మీరు ఎక్కడికైతే హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే 6,000 పెన్షన్ వెరిఫికేషన్ గురించి అనమాట ఇది. 6,000 పెన్షన్లో 6,000 పెన్షన్ వాళ్ళకి హాస్పిటల్కి కొన్ని జిల్లాలో కొన్ని వైద్య హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్కి ఉంటుందన్నమాట. అక్కడికి పంపించడానికి మాత్రమే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీకు రిసిప్ట్ ఇస్తారు. అందులో ఉంటుంది ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, అక్కడికి మీరు ఏ వైద్యులు పరీక్షలు చేయించుకోవాలి, మీకున్నటువంటి వైకల్యం ఏంటి అనేది, దాని వైకల్యం మీకున్నటువంటి సదరం సర్టిఫికేట్ గురించి కూడా మీకు వెరిఫికేషన్ చేస్తారనమాట. అలాగే ఆ సదరం సర్టిఫికేట్ అనేది మనకి వారంలో 3 days మాత్రమే వాళ్ళకి వెరిఫికేషన్ జరుగుతుంది. హాస్పిటల్లో 3 రోజులు మాత్రమే, వారంలో 3 రోజులు మాత్రమే ఈ వెరిఫికేషన్లు, ఈ వైద్య పరీక్షలు జరగడం జరుగుతుంది. కాబట్టి ఈ 3 రోజుల్లో సదరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ 3 రోజుల్లో పోలేకపోయారో వాళ్ళకైతే రీషెడ్యూల్ అనేది ఉండకపోవచ్చు అనేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. అయితే దాని గురించి అయితే పూర్తి విధి విధానాలు రాలేదు ఫ్రెండ్స్. అయితే ఖచ్చితంగా అయితే ఇచ్చిన షెడ్యూల్కి మీరు వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఒక రోజుతోనే కదా అయిపోతుంది. మళ్ళీ మనకి ఎన్ని పనులు ఉన్నా దాని వరకు మాత్రం పని పూర్తి చేసుకుంటే ఓ పని అయిపోతుంది అనేసి అయితే ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. సాటి దివ్యాంగులు కూడా పోయి వచ్చిన వాళ్ళు కూడా ఈజీగా అయిపోతుంది అనేసి కూడా చెప్తున్నారు. కాబట్టి వారానికి 3 రోజులు మాత్రమే ఈ వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ వెరిఫికేషన్స్ మీకు ఇచ్చినటువంటి హాస్పిటల్కి వెళ్ళి త్వరగా చేసుకుంటే బాగుంటుంది అనేసి చెప్తున్నాను. ఎందుకంటే ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది. తర్వాత ఈ కొత్త పెన్షన్ విషయం కూడా ఆలోచిస్తారు. తర్వాత మీకు చెప్పిన ఇంకొక విషయం ఏంటంటే, ఇంకా 20 days అనేది ఫస్టే చెప్పాను, మన మంత్రి గారు చెప్పారు. మార్చి 15 కల్లా, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి అయిపోతుంది. కాబట్టి మార్చి త్వరలో వచ్చేసి 15వ తేదీ లోపల పూర్తి అవ్వాలని చెప్పారు. కాబట్టి మనకు కనిష్టంగా 20 రోజులు మాత్రమే వెరిఫికేషన్ అవుతుంది. కాబట్టి త్వరగా అయితే ఈ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే వెరిఫికేషన్కి అయితే ఇంకా వెళ్ళలేదు వాళ్ళైతే త్వరగా చేసుకునే విధానంగా మీరైతే
షెడ్యూల్ రెడీ చేసుకుంటాం. తర్వాత కొత్త పెన్షన్ల గురించి అయితే ఇంకా మనకైతే షెడ్యూల్ రాలేదనేసి చెప్తున్నారు. మనకైతే అప్డేట్ కూడా ఇంకా రాలేదు. కాబట్టి కొత్త పెన్షన్లు ఈ వెరిఫికేషన్ తర్వాత ఇచ్చే ఆలోచనలు ప్రభుత్వం అయితే ఉందనేసి అయితే గతంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కొత్త పెన్షన్లు కూడా ఇప్పుడల్లా వచ్చే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఈ వెరిఫికేషన్ అయిన తర్వాత తర్వాత మళ్ళీ సాధారణ సర్టిఫికేట్లను ఇవ్వాలి. దానికి పూర్తి సాధారణ సర్టిఫికేట్లు ఎలా ఇవ్వాలి అంటే కొంతమంది బోగస్గా తీసుకున్నారు కదా, అలాంటివన్నీ ఎలా రద్దు చేసి వాటిని ముందుకెళ్ళి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచనలో సతమతం అవుతున్న కారణంగా ఈ కొంచెం డిలే అయ్యే ఆలోచన అయితే ఉందనేసి మనకైతే మనకు అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే కొత్త పెన్షన్ల గురించి నోటిఫికేషన్ వస్తుందో దాని గురించి అయితే మీకు పూర్తిగా నేను అప్డేట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన సమాచారం వరకు అన్నిటికీ పూర్తి విధి విధానాలు ప్రభుత్వం నుంచి ఏవైతే వస్తాయో దానికి మీకు నేను చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. చిన్న పొరపాట్లు ఉంటే మన్నించండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.